నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు, చికిత్సకు ప్రకృతి వైద్యం ఉపయోగపడుతుందంటున్న డాక్టర్ శ్రీవాణితో లోకల్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం డాక్టర్ శ్రీవాణి గారు. నమస్తే అండి. ఈ స్వైన్ ఫ్లూ రాష్ట్రంలో విజృంభిస్తుంది, చాలా మంది చనిపోవడం జరుగుతుంది, ఒక భయం వ్యాపించింది అందరిలో. దీన్ని నివారించేందుకు ప్రకృతి వైద్యంలో ఎటువంటి చిట్కాలు ఉన్నాయి? అసలు ఇది నివారించడానికి ఉపయోగిస్తున్నవన్నీ కూడా ప్రకృతి చిట్కాలండి, ప్రకృతి వైద్యానికి సంబంధించినవే. మొదటిది ముఖ్యంగా మన డాక్టర్స్ చెప్పేది ఎక్కువగా అంటే మంచినీళ్ళు తాగాలి అని చెప్తుంటారు. అది మేము కూడా చెప్పేది ఏంటంటే, మన లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ దాన్ని మనం బయటికి తీసి ఇది వ్యాపించకుండా అని కాదు, మన లోపల కూడా పెరగకుండా దానిని బయటికి ఇది చేయడానికి మంచినీళ్ళు తాగటం అనేది చాలా ముఖ్యము. అలాగే మనకి చేతులు కడుక్కొని కొంచెం మనం నీట్గా ఉండటం అనేది కూడా అంతా కూడా మనకి మెయిన్. మన అల్లోపతి దానికి మన నేచురోపతి దానికి డిఫరెన్స్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, అల్లోపతి వైద్యం అన్నది ఎమర్జెన్సీగా మనం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకునేది అల్లోపతి వైద్యము. అదే ప్రకృతి వైద్యం అన్నది వ్యాధి లక్షణాలు వేరే వచ్చినవి కూడా ప్రాణుదోలడానికి ఉపయోగించే వైద్యము. సో ఈ వైద్యంలో మనం చాలా వరకు ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిన్ గా శ్వాస నాడి, మనం వీక్ గా ఉన్నామంటే మనకి ఎట్లా వస్తుంది, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మాస్కులు వాడమంటున్నారు. మాస్కులు వాడుతున్నారంటే ఊపిరి తిత్తులు అంటే మనకి వీక్నెస్ ఏమంటారు, బలహీనత ఏమంటారు, వ్యాధి నిరోధక శక్తి తగ్గితే ఇది వస్తుంది అని అంటున్నారు. సో ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేటట్టు చేసేది మీ ప్రకృతి వైద్యం. అంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. మంచినీళ్ళు తాగాలన్నది ఒకటి. రెండోది ఏంటంటే పౌష్టికాహారము, మంచి అంటే తాజా కూరగాయలు కానీ తాజాగా వండేవి, ఇప్పుడు కూడా నిల్వ వండే ఇప్పుడు ఫ్రిడ్జ్ లోనివి అట్లాంటివి వల్ల కూడా మనకి కోల్డ్ టెంపరేచర్ లోనే వైరల్ పెరగటానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి మనం జనరల్ గా ఏదైతే తాజాగా వండిన పదార్థాలని అంటే ఎక్కువ రోజులు పెట్టి ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి అట్లాంటివి వాడకుండా ఉండటం అనేది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే కాకుండా మనకి ఇప్పుడు వైటమిన్ సి చాలా వరకు మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే విటమిన్స్. ఈ విటమిన్ చాలా వరకు మేము తీసుకోమని చెప్తాము. నేనే కాదు, అల్లోపతి డాక్టర్స్ కూడా చెప్తారు. సో ఈ అల్లోపతి డాక్టర్స్ ఇది ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ కూడా పుష్కలంగా మనకి పళ్ళల్లో ఉన్నాయి. సో మనం దీనికి ఎక్కువ ఖర్చు కూడా కాదు. మనం తీసుకున్న ఒక చిన్న నిమ్మపండు దాంట్లోనే ఉన్న మన పోషక విలువలు చాలా వరకు ఈ వ్యాధిని అరికట్టేందుకు పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనం రోజు ఉదయాన్నే లెగ్గానే ఆడవాళ్ళు పాతకాలం నుంచి పూజ చేస్తున్న తులసి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది మా ప్రకృతి వైద్యంలో చాలా వరకు మేము దానిని తీసుకుంటే చాలా మనకి ఇదే స్వైన్ ఫ్లూయే కాకుండా ఏ ఫ్లూ అయినా సరే తగ్గడానికి మనకి ఉపయోగపడుతుంది అనేది. తులసి ఆకులు ఎలాగంటే ఆకు నమిలితించాలండి. ఆకు పొద్దున్న పూట ఒక 4 ఆకులు లేత ఆకులు కానీ తీసుకోవడం వల్ల చాలా వరకు ఇది మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ వస్తుందండి. దానివల్ల మనకి స్వైన్ ఫ్లూ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అదే కాకుండా మనం తమలపాకులు కూడా చాలా వరకు మనకు ఉపయోగపడేవండి. అన్నీ కాకుండా మనము ఇప్పుడు టీ కాఫీలు మనం తాగుతూ ఉంటాము. అలాగే దీంతో కాకుండా మనం కషాయం అనే ఇది ప్రకృతి వైద్యంలో మేము చాలా వరకు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అన్నిటికీ కూడా మేము కషాయం తీసుకోమని చెప్తాము. ఈ కషాయం అన్నది చాలా చాలా వరకు కూడా మన బాడీలో ఏమంటారు శ్వాస కోశాలన్నిటినీ కూడా మొత్తం శుభ్రపరిచి చాలా వరకు మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ కషాయం మనం ఎలా తయారు చేసుకున్న వాళ్ళనంటే మనం చాలా ఈజీ, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. అది
ఫర్ ఎగ్జాంపుల్ ధనియాలు, జీలకర్ర మంచిగా వాటిని మరిగించేసి దాన్ని కొంచెం బాగా మరిగిన దానిలో కొన్ని 2 తులసాకులు బాగా మరిగిన తర్వాత దాంట్లో తులసాకులు వేసుకుని దాన్ని మనము తేనె కలుపుకుని తాగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే కాఫీ టీ తీసుకునే బదులు ఈ కషాయం కొంచెంగా తీసుకుంటే మంచిది, చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది మామూలు స్వైన్ ఫ్లూ అనే కాదు, ఏది ఆస్తమా ఉన్నా, ఇంకా వేరే సైనసైటిస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా మళ్ళీ రిపీటెడ్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అంటే మనం వెంటనే చేసుకోగలిగే కషాయం ఇది. ఈ కషాయం చాలా వరకు మీకు ఈ స్వైన్ ఫ్లూ రాకుండా ఉపయోగపడుతుంది. మీరు ఇందాక అన్నారు మాస్క్స్ వాడకూడదు అని, దానికి బదులుగా మరి స్ప్రెడ్ అవ్వకుండా ఎవరు గాల్లో ఉంటుంది వైరస్, మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాము, తర్వాత జనాలు ఉన్న చోటికి వెళ్తూ ఉంటాము. మీరు ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఈ గాలిలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఈ సూక్ష్మజీవులని మనము మనకి అంటకుండా ఉండటం కోసం మనం చేసుకున్న జాగ్రత్తలు ఏమిటంటే ప్రాణాయామము. యోగాలో ప్రాణాయామము అనేది మేము చాలా వరకు ఇది చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం అందరూ చేస్తున్న ఇది ప్రాణాయామము. ఈ ప్రాణాయామం వల్ల ఏమిటంటే మనకి ఆల్రెడీ సీలియేటెడ్ ఎపిథీలియం అని ముక్కులో మనకి ఉంటాయి, హెయిర్స్ ఉంటాయి. సో ఈ హెయిర్స్ ఏంటంటే మనని ఏవైతే మనం పీలుస్తున్నామో అది అక్కడే మనకి ఆప్ చేస్తుంది. సో ఏం చేస్తామంటే ఈ ప్రాణాయామం చేయడం వల్ల దానిని మనం బయటికి లోపలికి వెళ్ళనీయకుండా బయటికి దానంతటా పంపించేస్తుంటాం. కాబట్టి ఈ ప్రాణాయామం చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో లంగ్ ఆక్సిజన్ ట్రాన్స్ఫ్యూజన్, ఆక్సిజన్ మన రక్త కణాల్లోకి ఎంటర్ అయ్యడానికి ఆ కెపాసిటీ పెరగటం వల్ల వైటల్ కెపాసిటీ అంటారు. సో ఈ ఆక్సిజన్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో దాన్ని ఏమిటంటే వ్యాధి ఇప్పుడు ఏదైతే వెళ్ళిందో దాన్ని బయటకు తరిమేయటానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా కొన్ని నీళ్ళ ట్రీట్మెంట్లు మేము ఉపయోగిస్తాము. ఈ క్లెన్జింగ్ అనేది, శుభ్రపరచడం అనేది ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. ఇదే కాకుండా మా ప్రకృతి వైద్యంలో వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. లైక్ జలనీతి అని చెప్తాము. జలనీతి అన్నది ఏంటంటే దానికంటూ ఒక పాట్ ఉంటుంది, అంటే అది ఒక కలసం, అది జలనీతి పాట్ అని పిలుస్తాము. ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు మన ఈ దీంట్లోని. సో మీరు అదేంటంటే దాని లోపల కొంచెం లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్లను ఒక నాస్ట్రిల్ నుంచి తీసుకుని ఇంకొక నాస్ట్రిల్లోని నుంచి తీసేస్తామన్నమాట. సో అలా తీయడం వల్ల ఏమవుతుందంటే ఈ సీలేటెడ్ ఏవైతే హెయిర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏవైతే ఉన్నా కూడా అవన్నీ కూడా వాటర్ వాష్ చేసేస్తుంది. ప్రాణాయామం కూడా యూజ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇమీడియట్ గా మీరు ఎవరు ఒక స్వైన్ ఫ్లూ వాళ్ళని కలిసి వచ్చారు, మీకు వస్తుందేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఇది చేయడం వల్ల చాలా వరకు మీకు అక్కడికక్కడ మీకు ఇదవుతుంది. స్వైన్ ఫ్లూ వెళ్తున్న ద్వారా మనకి ఎలా వెళ్తుంది అనేది మనకి తెలిస్తే దాని నివారణ మనమే చేసుకోగలుగుతాం. ఇప్పుడు మన ద్వారా ఎలా వెళ్తుంది, నోటి ద్వారా వెళ్ళే ప్రసక్తి అంటే లేనే లేదు. కాబట్టి ముక్కు ద్వారా వెళుతుంది. సో ముక్కు ద్వారా వెళ్ళేదాని అంటే సో మనం ఏం చేయమన్నాం, ముక్కు ద్వారా వెళ్ళేవని మనకి జనరల్ గా ఈ ముక్కుని క్లీన్ గా పెట్టుకుంటే చాలా వరకు మనం ఇది నివారించవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము భయపడకుండా ఉండాలి. ఈ స్వైన్ ఫ్లూ అన్నది అంటూ భయపడ్డాము అంటేనే దాన్ని సగం మనకి ఇప్పుడు జనాల్లో ఒక ఆందోళన, ఒక మహమ్మారి వ్యాప్తి చెందుతుంది, అసలు ఎంతమంది చనిపోతారు, ఒక రకమైన ఆందోళన మనకు వచ్చిందంటే ఏంటి అని. అది వచ్చినది ఏంటి అంటే అది రాకుండా నివారించుకోవడం, చెప్పినట్టు ఈ ప్రాణాయామం చేయటము, ఈ కపాలభాతి అనేది ప్రాణాయామంలోనే కపాలభాతి, భస్త్రిక, నాడి శోధన అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల చాలా వరకు నివారించవచ్చు. అది ప్రాణాయామము మనం కనీసం పొద్దున్న ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు అది. అదే కాకుండా మీరు ఇమీడియట్ గా ఎప్పుడైనా మీరు ఎవరైనా కలిసినప్పుడు మీకు అది వస్తుందని మీరు అనుకుంటే అలాంటప్పుడు ఈ ట్రీట్మెంట్స్ లైక్ జలనీతి అండ్ సూత్రనీతి అంటారు. సూత్రనీతి అంటే ఏంటంటే ఒక తాడు రబ్బర్ ట్యూబ్ లాంటిది ముక్కుల ద్వారా తీసి నోట్ల ద్వారా తీసేస్తారనమాట. సో అది తీసేయడం వల్ల ఏంటంటే అది దానివల్ల కూడా మీకు అది క్లీన్ అయిపోతుంది. సో ఆ క్లీన్ అవ్వడం వల్ల కూడా ఇది ఉంది. కానీ ఈ జలనీతికి సూత్రనీతికి డాక్టర్స్ మాత్రం మీరు ఒకసారైనా కూడా కలిసి తెలుసుకుని తర్వాత దాని గురించి అవగాహన తెలుసుకున్న తర్వాతే మీరు చేయగలగాలి. అంటే ఎక్కడో చూసి చేసేయడం అనేది మీరు చేయకూడదు. చేస్తే ఏంటంటే మీరు అంటే ఏమో అవుతుందని కాదు కానీ బట్
మీకు ముందు వచ్చేదాని కోసం మీరు దానికన్నా వేరే జబ్బులు రాకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ అయితే మాత్రం డాక్టర్ని కలిసి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అది చేసే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది అయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కరెక్ట్గా మీరు అవగాహన వస్తే మీరు చేస్తే బాగుంటుంది. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. సో నివారణకు ఉపయోగపడే చర్యలు ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కాదండి, పోషక విలువలు మీకు ఆల్రెడీ ఆహారంలో చెప్పాను. ఆహారంలోని కూడా మనం తయారు చేసిన వంట వండిన జనరల్ గా మనం ఏమైనా తీసుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్, అంటే ఫ్రూట్స్ అయితే హాఫ్ అన్ అవర్ కట్ చేసిన హాఫ్ అన్ అవర్ లోపలే తీసుకోవాలి. ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏవైనా కూడా హాఫ్ అన్ అవర్ బిఫోరే తీసుకోవాలి. అలాగే వండినవి కూడా ఒక పూట వండినవి ఆ పూటకే తినేసి మిగతావి మాత్రం తినవద్దు. మళ్ళీ ఇంకొక పూట కోసం అది నిలువ ఉన్నది తినవద్దు. నిలువ ఉన్న ఆహారం ఆరోగ్యకరం కాదు. సో మేము దాన్ని మేము అడ్వైస్ చేయం. అలాగే కాకుండా ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూలో మెయిన్ గా ఏమవుతుంది, యాజ్ అందరికీ తెలిసినదే వైరస్ అన్నది ఒక బ్రతికున్న ప్రాణి కాదు, బ్యాక్టీరియా లాగా అట్లాగా కాదు. కానీ ఇది ఏంటంటే ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ అన్నది జనరల్ గా H1N1 అని అంటారు. సో ఈ H1N1 అన్నవి 2 ఎంజైమ్స్, అవి ఒక వైరల్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసేవి. సో ఈ 2 ఎంజైమ్స్ లోని హిమాగ్లూటినిన్ అండ్ న్యూరమైనేజ్ అని ఈ 2 ప్రోటీన్స్ అన్నమాట. సో ఇదేంటంటే ఈ 2 ఎంజైమ్స్ లో ఒకే ఎంజైమ్ ఏం చేస్తుందంటే రక్తంలో అంటే మన కణాల్లోకి ఎంటర్ కావడానికి ఉపయోగపడితే, ఇంకొకటి ఏంటంటే రక్తంలో అది బాగా పెరిగిన తర్వాత దాన్ని బయట ఇంకొక కణాల్లోకి పంపించడానికి, అంటే ఇంకొక కణాలని కూడా అటాక్ చేయడానికి ఉపయోగపడేది ఇంకొక ఎంజైమ్. ఒకటేమో ప్రవేశించడానికి, ఇంకోటేమో బాగా వృద్ధి చెందిన తర్వాత వ్యాపించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వ్యాపించేటప్పుడు ఏమవుతుందంటే దాని లోపల వచ్చిన విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ విష పదార్థాల వల్లే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఈ టాక్సిన్స్ అన్న ఈ టాక్సినియా మెయిన్ ఇదే. సో ఇవన్నీ కూడా మనం నివారించుకోవడం అంటే ఎలాగంటే, సో ఈ మనం ఎప్పుడైతే బ్రీతింగ్ జనరల్ గా ఏ ఫ్లూ అయినా వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా 7 రోజులు ఉంటుంది దాని పీరియడ్. ఏదైనా కూడా 7 రోజులు ఉంటుంది. సో దాని ఆన్సెట్ అయిన తర్వాత మనకు వచ్చినప్పుడు అది మన లోపల ఎంటర్ అయిన 2 గంటల నుంచి 8 గంటల వరకు కూడా అది దాని యాక్టివ్ దాన్ని ఇది చూపించుతుంది. సో ఆ చూపించే టైంలో మనము కానీ జాగ్రత్త తీసుకున్నామనుకోండి, అది వ్యాపించకుండా మనం నివారించవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే 7 రోజుల లోపల కూడా మనకు వచ్చిన తర్వాత మనం జాగ్రత్తలు కానీ మనం దాన్ని ట్రీట్మెంట్ కానీ కరెక్ట్ టైంలో కానీ తీసుకుంటే మీరు ఏదైతే మార్టాలిటీ రేట్ అంటే మనకి ఇప్పుడు చనిపోతున్న రేట్ ఏదైతే ఉందో దాన్ని మనం నివారించవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే మనకు అవగాహన ఉండాలి. స్వైన్ ఫ్లూతో మరణించడం అనేది మనం ఎప్పుడు లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూ అన్నది జనరల్ గా పందుల్లో వచ్చేదండి. సో పందుల ద్వారా నార్త్ అమెరికాలో వచ్చిన ఇది స్వైన్ అన్నది. సో మెయిన్ గా దాని మీనింగ్ అన్నది పందిది. సో దాంట్లో వచ్చిన వాటిని ఇప్పటి వరకు ఏమి ఇది లేదు. కానీ బట్ ఇక్కడ ఈ అవగాహనలో ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఇన్ కరెక్ట్ వే, కరెక్ట్ టైంలో వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సో వాళ్ళకి వచ్చిన దాంట్లో ఆ కరెక్ట్గా టైంలో రెస్పాండ్ అవ్వటమే కాకుండా మన పరిసరాలు కొంచెం నీట్గా ఉంచుకోవడం. ఇప్పుడు డెంగ్యూ వ్యాధి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకని వస్తున్నాయి, మనం కలుషితం అయిపోతున్నాం. మనం ఇప్పుడు బిజీగా ఏదో మనం వచ్చామా తిన్నామా వెళ్ళామా, సో ఈ మనము డబ్బుల వేటలో పరుగుల వేటలో మనం ఉన్నామే కానీ మన ఆరోగ్యం గురించి కానీ మన గురించి కానీ మనం జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మనకు చాలా వరకు ఈ బిజీ లైఫ్లో మన షెడ్యూల్లో ఈ బిజీ షెడ్యూల్లో డబ్బుల గురించి అని మనం ఆలోచిస్తున్నామే కానీ ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఇది చేస్తున్నాం అనేది చూస్తున్నారు కానీ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఈ ఆరోగ్యం గురించి అవగాహన కరెక్ట్గా ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్వైన్ ఫ్లూ అనేది రాదండి. అది మీ ప్రకృతి వైద్యం వాళ్ళు పరిసరాలు వాతావరణం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మనం తినే తిండి
కరెక్ట్ గా ఉండాలి, తాజా ఆహారం తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మళ్ళీ కాకుండా మనకు ఉపయోగించే మనం ఇంట్లో చిన్న ఉపయోగించేవి చాలా వరకు ఉపయోగిస్తుంది. చిన్నప్పుడు మనకి ఆడపిల్లల కంటే పసుపు రాయటం అన్నది చెప్తారు, పసుపు చాలా వరకు. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లోని ఎవరు పసుపు అన్నదే వాడట్లేదు. కానీ పసుపు ఎంత యాంటీబయాటిక్ అన్నది అంటే, ఆ పసుపు ఒక చిన్న గుళిక మనం వేసుకుంటే అది మనకేంటంటే మొత్తం ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు లోపల ఉన్న అంత వ్యాధి నిరోధక శక్తిని మనకు పెంచి మనకి ఏ వ్యాధి రాకుండా చేయగలుగుతుంది. అంటే ఆహారంలో ఎక్కువగా వాడుతూనే ఉంటాం పసుపు. అలాగనే కాకుండా మనకి అది భోజనంకి ముందు ఒక గుళిక అంటే 1 స్మాల్ బాల్ లాగా చిన్నది తీసుకున్నా కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అండి. అంటే రోజు తీసుకోవచ్చు అండి. దానికి వల్ల మనకేమి ఇది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి is a very good medicine for this flus. సో వెల్లుల్లి మనం ఆ వెల్లుల్లి రెబ్బలు కానీ ఆ వెల్లుల్లి అవి పచ్చిగా 1-2 కానీ మనం తింటే చాలా వరకు మనకి వ్యాధి నిరోధక శక్తినే కాకుండా మనకి ఈ ఫ్లూస్ ఏవి రాకుండా మనకి హరించగలిగే శక్తి ఇది ఉంది. ఇది భయపడాల్సిన జబ్బు మాత్రమే కాదు. ప్రకృతి వైద్యంలో నివారణ చెప్పారు, ట్రీట్మెంట్ కూడా ఏమైనా ఉందండి? ఒకవేళ నివారణ అంటే అది ట్రీట్మెంట్ అంటే ఒకవేళ మీకు ట్రీట్మెంట్ కూడా చెప్పాను కదండి, జలనీతి అన్నది ఇవన్నీ చేసుకుంటే మీకు ట్రీట్మెంట్ అవన్నీ కూడా ట్రీట్మెంట్స్. అలాగే వచ్చిన తర్వాత కూడా మేము ఏం చేస్తామంటే గజకర్ణి అని చేస్తామండి. సో గజకర్ణి అనేది ఏంటంటే నీళ్లు ఒక 2 లీటర్లు 3 లీటర్ల నీళ్లు తాగించేసి దాన్ని మనం వామిటింగ్ చేయించుతాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సాల్ట్ వాటర్, మెయిన్గా లుక్వామ్ సాల్ట్ వాటర్ యూజ్ చేస్తాం. అంటే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు కలిపిన నీళ్ళు వాడతాం అనమాట. సో దానివల్ల ఎంత క్లిన్సింగ్ అయిపోతుంది, ఏదైతే ఎంట్రీ అవుతుందో దాని క్లిన్సింగ్ అవుతుంది. అలాగే కాకుండా మీరు రెగ్యులర్ ప్రాణాయామ అండ్ ఛాతీ పట్టీలని ఇస్తాము. సో దీనికి కూడా మేము రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ న్యాచురల్ మెథడ్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. పరిశుభ్రమైన వాతావరణం, వంటింటి చిట్కాలు, ఆరోగ్యకరంగా జీవించడం, ఇవన్నీ ఉంటే ఏ ఫ్లూ మనకి కూడా రాదండి. స్వైన్ ఫ్లూ అనే కాదు, ఏ ఫ్లూ కూడా రాదు. వైరల్ అన్నది టెంపరేచర్, హై టెంపరేచర్లో ఉండలేవు, అవి చనిపోతాయి, అంటే డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఈ డిస్ట్రాయ్ అయిపోయే టెంపరేచర్ మనం మానిటర్ చేసుకుంటే చాలా వరకు మనం దీన్ని నివారించడం కూడా. అన్ని వేడి పదార్థాలుగా వేడిగా తినగలగాలి. అది తింటే చాలా వరకు మీరు నివారించారు. స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా చల్లగా ఉండాలంటే వేడి పదార్థాలను తినాలి, వంటింట్లో లభించే వైరల్ పెరుగుతుంది అంటే కూడా ఇప్పుడు మెయిన్ అందరూ కూడా ఎందుకు భయపడుతున్నారు అన్నది కూడా ఇది ఒకటి ఇదండి. మనకి ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ చలికాలంలో అది వృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ఆ ఆస్కారాన్ని మనం దాన్ని అడ్డుకట్ట వేయాలి అంటే మాత్రం మనము మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సింపుల్ జాగ్రత్తలు ఇంట్లో చేసుకునే జాగ్రత్తలు మీరు చేసుకోగలిగితే చాలా వరకు మీకు సో ఈ మాస్కుల కోసం పరిగెత్తక్కర్లేదు, అవసరం లేదండి. జాగ్రత్తగా ఉండి మాస్క్ అసలు మీకు మాస్క్ దాని నుంచి ప్రొటెక్ట్ చేయలేదండి. బికాజ్ వైరస్ మీకు తెలిసిందే, అతి సూక్ష్మ జీవి. దాని మీరు మైక్రాన్స్ అన్న 1.3 ఎంతో ఉంటుందండి. ఇది మాత్రం 1.75 దాని కెపాసిటీ. సో మనకి లోపలికి వెళ్ళిపోవడానికి చిన్న జీవి మాస్క్ మనకేమీ అడ్డుకోలేదు. ఊరికి మనం ఏదో తృప్తి పడడానికి అందరూ కంగారు, మాస్కులు దొరకట్లేదు, మాస్కుల కొరత, అది దాని వల్ల మనకేమి ఇది లేదండి. కానీ ఒకటే మనం ఏంటంటే తుమ్మినా దగ్గినా పక్కవాడికి వ్యాపించకుండా ఉండటానికి ఒక అడ్డు పెట్టుకోవడం అన్నది మన బాధ్యత. అది మనం ఇది చేసుకుంటే చాలు. కానీ సచ్ మాస్క్ మనల్ని ప్రొటెక్ట్ చేయలేదండి. మీరు చెప్పినవన్నీ నివారణ చర్యలతో పాటు ఈ చలికాలంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఎటువంటి జాగ్రత్త, అసలు ప్రకృతి వైద్యంలో మీకు ఏమేమి ఉంటాయన్నది మీకు ఫస్ట్ తెలియాలండి. సో ప్రకృతి వైద్యము అంటే ఏంటంటే మేము చేసేవి ఏంటంటే పంచమహాభూతాస్ అంటాం. సో గాలి, నీరు, నిప్పు,
ఆకాశం అండ్ మట్టి ఇవి మేము యూజ్ చేసి ట్రీట్మెంట్స్ ఇస్తాం అనమాట. సో ఈ ట్రీట్మెంట్స్ మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మసాజ్లని అంటే మాలిష్లని, ఇప్పుడు మసాజెస్ అని, నీళ్ళతో ట్రీట్మెంట్ లైక్ స్టీమ్ బాత్లు, టబ్ బాత్లు, అండ్ ఇప్పుడు క్రియాస్, ఇప్పుడు నేను మీకు చెప్పినవి అన్నీ కూడా క్రియాస్, షట్ క్రియాలు. సో అవి మనకి ఉన్న మలినాలు తీసుకో ద్వారా మనం బయటికి పాల్గొనడానికి యూజ్ చేసేవి క్రియాస్ అంటారండి. సో ఆ క్రియాలు తర్వాత అలాగే యోగా అన్నది మనకి చాలా వరకు ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఇది ఉంటుంది. అలాగే యోగాతో కాకుండా మాకు క్రోమోథెరపీ అన్నది ఒకటి ఉందండి. అది క్రోమోథెరపీ అంటే కలర్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్, బై కలర్ ట్రీట్మెంట్స్ కూడా మేము యూజ్ చేస్తాము. సో మీ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ప్రజలు కూడా ప్రకృతి వైద్యాన్ని అలవర్చుకుని ఒక్కసారి చూసి దాన్ని అలవర్చుకుని దాన్ని ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత మీకు అంతగా ఇది కాకపోయి ఎఫెక్ట్ కాలేదనుకుంటే అప్పుడు మీరు అలోపతి మెడిసిన్ జీవన విధానాన్ని ఒక విధంగా మార్చుకుని జీవిస్తే ఆనందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సిన స్వైన్ ఫ్లూ అన్నది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇదవుతుందండి. అది కూడా ఎక్కువగా డయాబెటిక్ కానీ అండ్ థైరాయిడ్ వీక్నెస్, ఎప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతున్నది. మెయిన్ మీకు అందరికీ తెలిసిందే, డయాబెటీస్కి ఒకసారి దెబ్బ వచ్చింది అంటే అది మానటానికి చాలా టైం పడుతుంది. సో ఇది మానటం ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వల్ల. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది స్వైన్ ఫ్లూ. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి. సో అది ఇంపార్టెంట్. సో ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో, మెయిన్గా చిన్న పిల్లలకి అండ్ పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇది చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇవి చిన్నవి మీరు ఇంట్లో కూడా చేసుకోగలిగితే చాలా అది. అండ్ ఒకసారి మీరు ఒక నేచర్ క్యూర్ డాక్టర్ దగ్గరకు కానీ వాళ్ళ కన్సల్టేషన్స్ కూడా ఎవరు కూడా కన్సల్టేషన్ కూడా ఇదేమి ఉండదండి. సో మీరు ఒకసారి వెళ్ళి నేచర్ క్యూర్ దాంట్లోనో లేకపోతే ప్రకృతి వైద్యం, ఎక్కడైనా ప్రకృతి వైద్యం డాక్టర్ని మీరు కన్సల్ట్ చేస్తే మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. ఈ స్వైన్ ఫ్లూ వచ్చేటప్పుడు మనం ఉపవాసం కూడా చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఉపవాసం అంటే లంకనం పరమ ఔషధం అంటారు. లంకనం అంటే మెయిన్గా ఫాస్టింగ్. సో ఈ ఫాస్టింగ్ అనేది కూడా ఏమీ తీసుకోకుండా కాకుండా వాటర్ తీసుకోవడం, జ్యూసెస్ లిక్విడ్స్ మీద ఉండటం వల్ల కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది పాతకాలం నుంచి వస్తుంది. ఆల్రెడీ మనం మర్చిపోతున్నాము, కానీ మనకన్నా ఇప్పుడు జీవులు ప్రాణులు మామూలు కుక్కలు కానీ ఆవులు కానీ అంటే మనం మర్చిపోయింది, కానీ వాళ్ళు ఏదైనా ఒంట్లో బాగోకపోతే అవి ఏమీ ముట్టవు. వాటికి మనకు కూడా ఏమవుతుందంటే ఈ జ్వరం కానీ ఇది కానీ వచ్చినప్పుడు, ఏదైనా జబ్బు కానీ వచ్చినప్పుడు మనకి అది తగ్గుతుంది. ఎందుకంటే ఈ బ్లడ్ అంతా కూడా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల. సో ఇదంతా కూడా ప్యూరిఫికేషన్ అన్నది మనకి బాడీలో ప్యూరిఫికేషన్ అవ్వటానికి మేము బాగా నమ్మేది ఏంటంటే ఫాస్టింగ్ థెరపీ అండి. ఈ ఫాస్టింగ్ థెరపీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది స్వైన్ ఫ్లూ నివారించడానికి. స్వైన్ ఫ్లూ వచ్చిన తర్వాత కూడా మనం ఈ లంకనం చేయడం వల్ల అంటే మామూలుగా ఆహారం తీసుకోకుండా ఈ మంచినీళ్ళు, జ్యూసెస్ అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జ్యూసెస్ తాజాగా. అంటే మామూలుగా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒక రోజు మీరు పళ్ళతో కానీ ఫ్రూట్స్ జ్యూసెస్ తో కానీ ఉంటే మన లోపల ఉన్న మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ గ్లోనెస్ వస్తుందండి. సో ఇది అందరూ మర్చిపోతున్నారు. మనకేంటంటే పూర్వకాలంలో ఏంటంటే వ్రతాలని లేకపోతే పూజలని అన్నప్పుడు ఒంటి పూట లేకపోతే ఉపవాసం ఉండాలి అని చెప్పి అప్పుడు అలా పెట్టారు. అది సైంటిఫిక్ రీజన్ ఇస్ టు బికమ్ హెల్దీ, అంటే ఆరోగ్యంగా ఉండటం కోసం అని పెద్దవాళ్ళు. అయితే మామూలుగా అయితే ఉండరు అని చెప్పేసి ఈ వ్రతాలు పూజలు అని అన్నట్లు అట్లా ఏదో ఒక నెపంతో ఉంచేవాళ్ళు. ఇప్పుడు అది మర్చిపోయారు. కాబట్టి ఇది స్వైన్ ఫ్లూ మనకి అంటే వచ్చినప్పుడు కూడా దాన్ని నివారించడానికి మనకి ఆహారం తీసుకోకుండా ఫాస్టింగ్ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుందండి. అంటే మేము ట్రీట్మెంట్ చేసే దాంట్లో ఇదొకటి ముఖ్య అంశం. శ్రీవాణి గారు, మీరు చెప్పిన చిట్కాలు మా ప్రేక్షకులకు ఉపయోగపడతాయని, ఈ స్వైన్ ఫ్లూ గురించి అంత భయం చెందే అవసరం లేదని ఆశిద్దాం. థ్యాంక్ యూ.